మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. బాగున్నారండి? ప్రభువు మిమ్మల్ని మీ బిడ్డలను సదా ఆయన కృపా కాపుదల సదా తోడైన నడిపించును గాక. ఈరోజు ఉదయకాలమున మీతో మరి సందేశాన్ని పంచుకోవడానికి నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ముఖ్య విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏంటి ఆ ముఖ్యమైన అంశం అంటే, మన జీవితంలో మనము ఏమేమి కోల్పోతున్నాం, మనము దేనిని చేయాలో దేన్ని చేయకూడదో దేవుడు బైబిల్ గ్రంథంలో చక్కగా మనకు రాయించాడు. భూమి మీద అద్భుతంగా రాయించిన మాటలను మనం చదువుకున్నప్పుడు వాటి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నాం అనేది ప్రాముఖ్యమైన విషయాన్ని. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను మీతో పంచుకోవడానికి కొన్ని విషయాలను నేను చెప్పే ముందుగా ఒక విషయాన్ని మీకు తెలియపరిచి ఒక విషయాన్ని మీ ముందు పెడతాను. చూడండి, ఈరోజు తల్లిదండ్రులకి చూడక ఎంతోమంది తల్లిదండ్రులు అనాథాశ్రమంలో చేరుస్తున్నారు. ఓకే, మీ బిడ్డల్లో ఒక బిడ్డగా తల్లిదండ్రుల్ని చేర్చుకోక అనాథాశ్రయాల్లో వదిలిపెడుతున్నారు. అలాగనే ఒక ఫ్యామిలీ, ఒక తండ్రి బిడ్డ మీద ఎంతో ఆశ పెట్టుకుని ఉంటాడు. బిడ్డల దగ్గర ఉండాలి, మనల్ని చూసుకోవాలని. కానీ మనల్ని అలా దూరం చేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళకి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మీ భవిష్యత్తును, మీ లైఫ్కి కాస్తో కూస్తో ఆస్తిని కూడబెట్టి, అలాగనే సరే కూడబెట్టకపోయినా జన్మనిచ్చారు కదా, దానికన్నా గొప్ప భాగ్యమే ఉంది. జన్మనిచ్చారు, కూడబెట్టే వాళ్ళు కూడబెడతారు, లేనోళ్ళుగానే ఉంటారు. కానీ జన్మనిచ్చారు, దానికి కూడా మనం ఏం తీసుకోవాలి? వాళ్ళు బ్రతికిన అన్నాలు కాస్త ఒకంత ఏలపట్టిన అన్నం పెట్టేవో, అన్నం భోజనం పెట్టి వాళ్ళు మంచి చెట్లు చూసుకుంటే చాలు. ఇలా లేదు పరిస్థితి. ఒక కుటుంబంలో ఏం జరిగిందంటే, కోడలు మంచి కూర వండుకుని, మరి పదార్థాలు మంచి వండుకుని వాళ్ళు తన భర్త మాత్రమే తింటున్నారు. ఆ పెద్ద ఆయన్ని వసాట్లో పడుకోబెట్టారు. ఆ పెద్ద ఆయన వసాట్లో తప్ప ఇంట్లోకి వెళ్తాకి అధికారం లేదు, ఎందుకంటే కోడలు రానిదు. ఆ విధమైన జీవితం జీవిస్తున్నప్పుడు మరి వీళ్ళు తినే భోజనంలో వాళ్ళు తినే పదార్థాలు ఏది పెట్టదు, మిగిలి పాడైపోయినవి ఇలాంటివి పెడుతుంది. పాపం ఆ పెద్ద ఆయన ఏం చేయాలో తెలియక కొడుకు చెబితే కొడుకు కాపురం ఎక్కడ పోయిద్దని దాచుకుని ఉంటున్నప్పుడు మనవరాలు, అమ్మ మమ్మీ ఎందుకు తాతకు అలా పెడుతున్నామంటే నీకు తెలియదు, నోరు మూసుకొని చెప్పి కూతుర్ని గద్దించింది. కనీసం కూతురు తండ్రికి చెప్పింది, డాడీ ఇది చేస్తుంది మమ్మీ తాత కంటే. అతను ఏం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు. తండ్రి మంచి చెట్లు చూసుకోకుండా తన పని ఏదో చేసుకుంటున్నాడు. కానీ మరి తండ్రి తింటున్నాడా లేదా, ఎలా చూస్తుంది నా భార్య అనేది గమనించలేదు. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఒక జోరు వర్షం పడుతుంది. జోరు వర్షంలో బాగా జోరు వర్షం పడుతున్నప్పుడు కాకి ఆ వర్షానికి ఎక్కడ దిగటానికి కానీ ఏ ఆహారం లేక ఆకలితో చాలా బాధపడుతున్న సమయంలో, అదే టైంలో ముసలాయనికి కోడలు ఏం చేసిందంటే పచ్చడి వేసి మరి అన్నం పెట్టింది. వాళ్ళ రోజు పప్పు కాస్త వడియాలు వేసుకుని అమ్మగా తింటున్నారు. ముసలోడికి వేస్తే అది తినలేక పాపం అది ఆ ఆహారాన్ని ఏం చేశాడంటే అది బయట పడేసాడు, అంటే వసాట్లోనే ఒక పక్కన వేసాడు. పాపం ఆ కాకి ఎక్కడ దొరకక మరి ఆ విధంగా ఆ ముసలాయన దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఆహారం ఉంది. చూడండి, ఆహారాన్ని తిని ఎక్కడ దొరకని జోరు వర్షంలో అది ఆహారం దొరక ఇబ్బంది పడుతున్న టైంలో ఈ పెద్ద ఆయన వేసిన అన్నాన్ని తిని అది కొంత తన పిల్లలకి తీసుకెళ్ళింది. ఈ విధంగా 10 రోజులు ఆ ముసలాయన్ని కలుస్తుంది.
ఆయన ఎంతో మరి ఆయన తెలియక మరి కూరలు బాగా పడేసేది ప్రతిదీ తింటుంది. చూడండి, తిని వెళ్తుంది, పిల్లలు కూడా పెట్టుకున్నది కాకి తన పిల్లలకి. ఇదిన దొరుకుతున్న సమయంలో ముసలాయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, చనిపోయిన తర్వాత వీళ్ళు కర్మ రోజు ఏం చేస్తారంటే హిందూ సిద్ధాంతం ప్రకారంగా మరి ఆ కర్మ రోజు అంత అన్నము ముద్దలు కలిపి గోడ మీద పెడతారు. అన్నాన్ని గోడ మీద పెడితే ఆ కాకులు వచ్చి తినేస్తే వాళ్ళకి అది ఒక తృప్తి. ఎందుకంటే ఆ ఆచారం అలాంటిది కనుక ఆ తృప్తి అన్నమాట. అట్లా కాకి రూపం వచ్చి తినేస్తారన్న భావంతో పెడితే ఈ కాకి ఏం చేస్తుందంటే అన్ని కాకులతో మాట్లాడుకుని అన్ని కాకుల్ని సమకూర్చి దాన్ని తింటాకి ఒక కాయకాడు రాకుండా చేసింది. ఇక్కడ హిందూ సిద్ధాంతం ఏంటంటే కాకి తిన్న తర్వాతే భోజనాలు పెడతారు గ్రామస్తులకి. ఈ విధంగా ఏ కాకి రాకపోయేసరికి ఏం జరిగిందంటే, ఏంటిరా ఈ బంధువులు వీళ్ళంతా ఏందిరా ఏ కాకి వచ్చి మరి ఒకటి కాడ తినేస్తలేదు అని వాళ్ళలో ఒక అలజడి లేచింది. లేచినప్పుడు వీడు ఎంత బాగా చూసుకున్నాడో తండ్రిని, అందుకే వీడు తండ్రిని సరిగ్గా చూడలేదు, అందుకే కాకి రూపంలో వచ్చి తినకుండా ఉన్నాడు అని వాళ్ళకి ఒక అవగాహన వచ్చినప్పుడు కొడుకుని నిలదీసి అడిగాడు, ఏరా ఏంది కాకి వచ్చి తినలేదు మరి ఎందుకని అది చెప్పి అన్నప్పుడు కాకి ఏమి తెలియపరిచిందంటే సమాచారం, వీడు సరిగా తండ్రిని చూడలేదు అనే సమాచారాన్ని తెలియపరచుటకు కాకిలన్నీ కూడబలుపుని ఒక కాయకాడు వచ్చి తినలేదంట. చూడండి, ఒక నోరు లేని జీవి పెద్ద వేసిన ఒక ఇంత అన్నానికి ఎంత తండ్రి చేసిన ద్రోహాన్ని బయటపెట్టింది కాకి. అలాగనే ప్రియమైన వాళ్ళారా, మనం చేసే మంచి కార్యక్రమాలు ఏదైనా సరే మన అక్కడికి వస్తాయి. మనం చేసే ప్రతి పనిని అక్కడికి వస్తాయి. అందుచేత ఈరోజు ఎఫెసీకి రాసిన పత్రికలో మనం చూస్తే, ఎఫెసీకి రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూద్దాం. చూడండి ఏమని రాయబడిందో, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మం. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది మీకు ధర్మం. ధర్మాన్ని పాటించండి, ఆ ధర్మము మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మాన్ని కాపాడుకున్నప్పుడు ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. అందుకనే ఇక్కడ ఈ మాట రాయబడింది, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది అంటండి. ఆజ్ఞలో మొదటిది అంటే ఈరోజు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది? తల్లిదండ్రులు గౌరవించే విధానంలో ఉందా? చూడండి, మనము ఎప్పుడైతే మార్గము తప్పిపోతామో సిస్టమ్ మారిపోద్ది. ఎప్పుడైతే చెడుకి అలవాటు పడతామో సిస్టమ్ మారిపోద్ది. నీ భవిష్యత్తులో నీ జీవితంలో ఇలా జరగటానికి కారణం ఏంటంటే, ప్రేమైన వాళ్ళారా, ఆ విషయం త్వరగా నీవు తరిగిపోవటానికి, నీ భవిష్యత్తుని ఈ విధంగా తల్లిదండ్రులను దూషించి తల్లిదండ్రులని అవమానపరిచి తల్లిదండ్రులను సరిగా చూడక నీవు నీ పిల్లలు హాయిగా ఉన్నామని నువ్వు అనుకుంటున్నావు. ఒకనొక రోజు వస్తుంది, దాన్ని నిన్ను తప్పించేవాడు ఎవరు లేరు. ఎందుకంటే తల్లిదండ్రులు దుఃఖపడితే, తల్లిదండ్రులు మనసు బాధపడితే నీ ఆయుష్ తగ్గిపోద్ది. నీకు తెలియట్లేదు, నీకు అర్థం కావట్లేదు నా కుమారుడా, నీ ఆయుష్ తరిగిపోద్ది. అందుకని తల్లిదండ్రులు ఎప్పుడు గౌరవించడం నేర్చుకో. ఎందుచేతన ఈ మాట మీతో పంచుకుంటున్నానంటే, ఈరోజు సమాజంలో ఎక్కడ పడ్డా వాళ్ళకి తల్లిదండ్రులు బరువు అయిపోయారంటే, ఎక్కడ పడ్డా రోడ్ల మీద వదిలిపెడతాం, ఎక్కడ పడితే అక్కడ కారులో తీసుకొచ్చి వదిలిపెడతాం. చూడండి, అసలు కని పెంచిన బిడ్డలే ఈ విధంగా తయారైతే ఈ సమాజం ఎట్టుపోతుంది. అందుకే దేవుడు రాయించాడు, జాగ్రత్త సుమా, నీవు నీ తల్లిదండ్రులని నువ్వు సన్మానిస్తే, నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవిస్తే భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతాంట. అదే మొదటి ఆజ్ఞ. అందుచేత నా ప్రియమైన వాళ్ళారా, మీ యొక్క జీవితాల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చక్కగా మీ జీవితానికి మీకు ఉన్న దానిలోనే తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోండి. మీకున్న దానిలోనే మీ బిడ్డల్ని ఎలా చూసుకుంటున్నారో మీ తల్లిదండ్రులు కూడా అలా చూసుకుని మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
దేవుల్లో సాధకం చేసుకోండి. భగవంతుడు మనకి ఎప్పుడు కూడా అండగా ఉండాలంటే మనం చేసే మంచి పనులు అయ్యే మనకు అక్కడికి వస్తాయి. మనం చేసే మంచి పనులే మనకు అక్కడికి వస్తాయి. కోపపడు కానీ పాపం చేయకు. ఎందుకంటే సూర్యుడు అస్తమానమయ్యే లోపల నీ కోపం తగ్గిపోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లలు తల్లిదండ్రులకి కోపం రేపకూడదు, అలాగే తండ్రులు పిల్లలకి కోపం రేపకూడదు. ఇది సమానత్వముగా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని మీ జీవితాన్ని సక్రంగా దిద్దుకుంటారని మనస్ఫూర్తిగా ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడటం జరుగుతుంది. దేవుడు మనతో మాట్లాడిన ఈ పత్రికలో ఇంత అద్భుతంగా పౌలు గారు పరిశుద్ధాత్మలో రాయించాడంటే దీని వెనక మీరు ఆలోచిస్తే, జ్ఞానంతో ఆలోచిస్తే మీ భవిష్యత్తుని దిద్దుకోండి. అద్భుతమైన రీతిలో మీ భవిష్యత్తుని దేవుడు చేయగలడు. ఆ శక్తి, ఆ సామర్థ్యత మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉంది కనుక మీరు మీ కుటుంబం సదాకాలం దేవుడితో ఉండాలని నేను ఆశపడుతూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్ర. నీ బిడ్డలు ప్రేమించి నా తండ్రి కుటుంబాన్ని, గృహము, ఇత్తనము, సబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చిన దానం అయ్యా, మమ్మల్ని ఇంత కుటుంబాన్ని ఇచ్చారు. మా భవిష్యత్తులో శాంతిని, సమాధానాన్ని కోల్పోయి తల్లిదండ్రులు వేరుగా, బిడ్డలు వేరుగా బ్రతుకుతున్నారు. వారందరినీ కూడా సమకూర్చండి. అలాగే నాయన వారి భవిష్యత్తు జీవితంలో జ్ఞానం కలిగి తన జీవితంలో కుటుంబాన్ని నడిపే భాగ్యాన్ని వాడికి అట్టి జ్ఞానమును దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన ఈరోజు మేము ఏమి ఇత్తుతామో ఆ పంటే కోస్తాం. తల్లిదండ్రులు మేము ఏ విధంగా చూసుకుంటే మా పిల్లలు మమ్మల్ని కూడా అలాగే చూసుకుంటారు. మేము ఈరోజు ముసలోళ్ళని, మా తల్లిదండ్రులు మేము ఇలాగా అవమానపరిస్తే రేపు మాకు అదే జరిగిద్దని ప్రతి మనిషి తెలుసుకుని మంచి జీవితంలో నాయన నీ యొక్క సన్నిధిలో వారు నడిపించబడాలని ఆశపడుతున్నాను నాయన. అయా మరి ఉదయకాలము నాయన పరీక్ష, 10వ తరగతి పరీక్ష, ఇంటర్మీడియట్ ఇలా పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్క విద్యార్థిని నాయన పేరులో గుర్తు చేసుకుని వాళ్ళు మంచిగా రాసి వారి భవిష్యత్తులో ఒక మంచి స్థాయికి వెళ్ళాలని, మంచి మార్కులతో వారు పాస్ అవ్వాలని ప్రార్థిస్తూ, అలాగనే తండ్రి ఈ సమయంలో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు నాయన, అలాగనే ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరి జీవితంలో మేలు జరిగించి నీ కృపాక్షేమాలు కుటుంబానికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.